మందకృష్ణ మాదిగన్న అడుగుజాడలో ప్రభంజనమై సాగుదాము కార్యదీక్షలో. మందకృష్ణ మాదిగన్న అడుగుజాడలో ప్రభంజనమై సాగుదాము కార్యదీక్షలో. వాంఛనంటూ బతుకులెల్లదీసినాము ఇన్నాళ్ళు, కార్చినాము గుండె పిండి చేసుకుంటూ కన్నీళ్ళు. అరే అణచివేతలవమానాలెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు, అణచివేతలవమానాలెన్నాళ్ళింకెన్నేళ్ళు. ఈ క్షణమే తెంచుకొని ఈ బానిస సంకెళ్ళు. మందకృష్ణ మాదిగన్న అడుగుజాడలో ప్రభంజనమై సాగుదాము కార్యదీక్షలో. మందకృష్ణ మాదిగన్న అడుగుజాడలో ప్రభంజనమై సాగుదాము కార్యదీక్షలో. మందకృష్ణ మాదిగ నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. పెన్షన్ 6000 పెన్షన్ 6000 పెంచాలి. పెన్షన్ 6000 పెంచాలి. yes 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 yes. ఏర్పడి ఇప్పటికి 30 సంవత్సరాలు దాటి 35 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ జిహెచ్పిఎస్ అంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు యొక్క మరో ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు రోజు కూడా ఇదే రోజు కావడం మనకు శుభసూచకం. ఈ సందర్భంగా ఈరోజు సాయంకాలం మరి గాంధీనగర్లో అన్న పేరు మీద అన్న బర్త్డే కేకులు కట్ చేసి మరి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అంతిమంగా రాజ్యాధికారం అయిపోయి మనం ఏదైతే హక్కులు ఉన్నామో అవి హక్కుల కోసం అన్నగారు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మనకు వర్గీకరణ ఫలాలు అందించడం జరిగింది. ఆ వర్గీకరణ ఫలాలు మనం అందుకోవాలంటే మన మాట మనం తీసుకోవాలంటే చదువు చాలా ముఖ్యం. యువత విద్యార్థులంతా కూడా మరి గ్రూప్స్ ప్రిపేర్ అయి మరి ఉద్యోగ అవకాశాన్ని పొందగలిగే విధంగా చదవడం కావాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఇంకొకటి అవకాశం మనకు మరి గౌరవ మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కలిగినందుకు ప్రతి ఒక్కరం కూడా మనం కృతజ్ఞతతో ఉండాలి. ముఖ్యంగా యువత చదువు వైపు వెళ్ళాలి, స్టూడెంట్స్ బాగా చదువుకోవాలి, గ్రూప్స్ ప్రిపేర్ అయి ఉద్యోగ అవకాశాలు పొందాలి. మనకు వచ్చిన ఫలాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణ మాదిగ ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమానికే కాకుండా అన్ని రకాలుగా కూడా మనకు వికలాంగుల కోసం, వితంతుల కోసము, ఉన్నతము పిల్లల కోసము, తర్వాత మహిళల కోసం కూడా ఎంతోమంది వృత్తుల మహిళలకు కూడా పెన్షన్ జీవితంలో కీలక పాత్ర పోయించినప్పుడు కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఆర్టీ ఆఫీస్ ముందు నెలల పాటు ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా దాన్ని ఒప్పుకొని ఈరోజు పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్ ఎంఆర్పిఎస్ పక్షాన జిహెచ్పిఎస్ పక్షాన ఏంటంటే వికలాంగులకు పాపం చాలా గర్భరమైనటువంటి జీతాలు గడుపుతున్నారు. వాళ్ళకు పెన్షన్ మరి ఖచ్చితంగా 6000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించింది. ఎందుకంటే ఏ నాయకుడి కాడికి పోయినా కూడా పనిచేసే పరిస్థితి లేదు. వాళ్ళ వర్గానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళనే చూసుకుంటారు తప్ప వికలాంగులనని పెద్దపీట వేసి ఆయన పనిచేసే దాఖలాలు ఏ నాయకుడు కూడా లేడు ఈ సమాజంలో. అందుకనే మాకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి. అప్పుడైతేనే మా హక్కులు, మా ఆత్మగౌరవం, రాజ్యాధికారం, వికలాంగుల సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి మా వికలాంగుడు అనేది మాకు అభిప్రాయం ఉంటుంది, మనోడు అనే ఆలోచన ఉంటుంది. మాకు కూడా స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అవకాశాలు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏఐసిసి రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్ పాస్ సౌకర్యం అన్నది, 6000 రూపాయలు పెన్షన్ అన్నది, మహిళలకు 2500 పెన్షన్ అన్నది, 2500 ఇస్తానన్నది. మరి ఎన్నింటిని అమలు పరిచే విధంగా రాహుల్ గాంధీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా
ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఎన్నో జాతులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కనీసం 3 పూటలు అన్నం తినలేని పరిస్థితి, వాళ్ళు కనీస అవసరాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. వారందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళు కూడా మీతో పాటుగా సమానంగా బతకాలి. ఈ సమాజంలో గౌరవంగా ఉండాలంటే వారు కనీసం ఇంకా జీవన వృత్తి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళకు సరైన ప్రాతినిధ్యం వహించినట్టు ఉంటుంది మీరు. అందుకనే మీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారం మా వికలాంగులకే కానీ, వృద్ధులకే కానీ, వితంతులే కానీ HIV బాధితులను కూడా ఆదుకోవాలని కూడా నేను అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ జై వికలాంగ్, జై మంద కృష్ణ మాదిగ నాయకత్వం.